అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మిస్ సుజాతని. నేను ఇప్పుడేమో ఎవరికి బొట్లు పెట్టకూడదు కదండి, కానీ వీళ్ళకి మాత్రం పెట్టాలో పెట్టకూడదో తెలియదు, కానీ పెట్టేశానండి. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేసిండు, ఎందుకు తీసుకెళ్ళిపోయాడో నాకేం అర్థం కావట్లేదండి. అసలు మైండ్ పని చేయట్లేదండి. అసలు ఒకరోజు 2 రోజులు అంటే ఏదో ఒక రోజు వస్తాడులే అని చెప్పేసి అనుకోవచ్చు. జీవితాంతం చచ్చే వరకు కూడా ఇంకెప్పుడు రాడు మనిషి అనుకుంటే ఎలా తట్టుకుంటే ఎలా ఉంటామండి. కష్టం కదా. అసలు ఏం పాపం చేశాడంటే ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? నేను ఒక్కదాన్ని చచ్చే వరకు ఎలా ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరికీ రోజులు ఎక్కువైతుంటే బాధ మర్చిపోతారులే అనుకుంటారు, కానీ అది చచ్చే వరకు పోదండి. సారీ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? నా పని ఇప్పటివరకు అయ్యిందండి. పొద్దున్న లేసి బట్టలు కప్పుకునేవి అన్నీ ఉతికేసానండి. ఆయన ఉన్నప్పుడైతే నేను ఉతికితే ఆయన ఆరేసేవాడు. ఎంత ఏదైనా కానీ దేవుడు చాలా అన్యాయం చేశాడండి. ఈరోజు స్కూల్ ఉందని పొద్దున్నే లేసి రెడీ చేశానండి బాబుని. మేడం ఏమో ఇప్పుడు 7:30కి మెసేజ్ పెట్టింది స్కూల్ లేదని చెప్పేసి. ఏవో పండుగలు అంటండి, శ్రీరామనవమి ఏంటో ఏవో అని అంటానండి. నేను అంతగా పట్టించుకోవట్లేదు ఏమి. నాకేమీ దేనిపైన ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదు. బ్రతకాలి కదండి. ఎప్పుడు చూసినా కుడితేనే వస్తాయి కదండి డబ్బులు. కుట్టకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? దాని మీదే మైండ్ ఉంటుంది తప్ప ఇంకా వేరే దాని మీద ఏ మైండ్ ఉండట్లేదండి. నాకు కూడా చావచ్చుంటే బాగుండు అనిపిస్తుందండి. సారీ అండి అందరికీ డిస్టర్బ్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. అందరు టిఫిన్ చేశారా? ఈరోజు హాలిడే ఉందండి. తెలీదు నాకు, నేను దేంట్లో చూడలేదు, టీవీలో చూడలేదు, దేంట్లో చూడలేదు. నాకు హాలిడే ఉందన్న విషయం కూడా తెలియదు. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ లేవు. మా అబ్బాయి స్కూల్ అయితే లేదండి. రెడీ అయ్యి మళ్ళీ అంతా డ్రెస్ అంతా ఇప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడండి. ఏదైనా రాసుకోమని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నా వర్క్ నేను చేసుకోవాలి కదండి. సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఎప్పుడు ఇలాగే అంటుంది అనేసి అంటారు, కానీ నా బాధను షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి. అందు గురించి నేను ఇలా చెప్పుకుంటాను అంతే తప్ప నా పైన ఎవ్వరు ఏం జాలి చూపించాలని కాదండి. బాయ్ అండి, ఉంటాను.